హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జీబీ కపుల్స్ ఛానల్ అండి. మీ క్వశ్చన్ చెప్పిన ఏమేమి చేయాలో తెలుసు, కానీ ఆ హెయిర్ ఊడిపోకుండా ఉండాలంటే అసలు ఏమేమి చేయకూడదో తెలుసా? అవన్నీ మనం ఈరోజు ఈ టాపిక్ మన హెయిర్ ఊడకుండా ఉండాలంటే ఏం చేయాలో డిస్కస్ చేసుకుందాము. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ మేక్ షూర్ సబ్స్క్రైబ్ అండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళేటప్పుడు మనం అందరం ఏమో మన హెయిర్ ఇలా అందరూ చెప్తున్నారు కదా, అవి వాడితే ఇవి వాడితే ఇలా అవుతుంది ఇలా అవుతుంది. సో అవన్నీ వాడే ముందు మనకి అసలు ముందు అవి పడతాయా లేదా కూడా తెలుసుకోవాలి. అవి ఏ పడితే వాడేస్తే ఏమవుతుందంటే దానివల్ల మనకి హెయిర్కి ఎక్కువ డ్యామేజ్ అవడమే కాదు, డాండ్రఫ్ మళ్ళీ హెయిర్ లాస్ లాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ అది కాక ఇంకా ఏమవుతుందంటే మన హెయిర్ ఎక్కువగా లీవ్ చేసి కూడా ఉంచుకోకూడదు. పాయింట్స్ వైజ్ చెప్తున్నాను. హెయిర్ లీవ్ చేసి ఎక్కువగా ఉంచుకున్నా కూడా అది ఎక్కువ గాలి చిక్కు పడిపోయి దానివల్ల కూడా హెయిర్ లాస్ అవుతుంది, హెయిర్ ఊడిపోతుంది. అండ్ ఇప్పుడున్న మోస్ట్ ప్రాబ్లం పొల్యూషన్ వల్ల కూడా మనకి హెయిర్ లాస్ అవుతుంది. ఇది అందరికీ తెలుసు, కానీ పొల్యూషన్ వల్ల కూడా మన హెయిర్ లాస్ అవుతుంది. ఎంత హెయిర్ లాస్ అవుతుందంటే ఈ మధ్యకాలంలో చాలా మందికి మెయిన్ ప్రాబ్లం ఇదే. ఎక్కడ చూసినా హెయిర్ లాస్ అవుతుంది. అవి వాడుతున్నాము ఇవి వాడుతున్నాం చాలా మంది చెప్తున్నారు. అండ్ ఇంకా ఏంటంటే మనం ఎక్కువగా హెయిర్ వాష్ చేసుకున్నప్పుడు కానీ ఏం చేసుకున్నప్పుడు కొన్ని టిప్స్ ఉంటాయండి. హెయిర్ ఇలా వాష్ చేయాలి, ఇలా కొన్ని అవి ఫాలో అవుతూ వెళ్తుంటే దానివల్ల కూడా మనకి చాలా రిజల్ట్ కూడా ఉంటుంది. ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హెయిర్ వాష్ చేసే ముందు మన హెయిర్ మొత్తం చిక్కులు తీసేయాలి. అండ్ మెయిన్ టిప్ ఏంటి తెలుసా, మన హెయిర్ వాష్ చేసుకునే ముందు కొంచెం హెయిర్కి డ్రై హెయిర్ ఉంటే కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని హెయిర్ వాష్ చేసుకుంటే అండ్ మన హెయిర్ వాష్ అయిపోయినాక అది షైనీగా కూడా ఉంటుంది. అండ్ ఏంటంటే ఎక్కువ చిక్కు కూడా ఉండదు, సాఫ్ట్గా ఉంటుంది. దానివల్ల మనకి చిక్కు ఉండదు కాబట్టి కొంచెం హెయిర్ లాస్ హెయిర్ ఊడిపోవడం కొంచెం తగ్గుగా ఉంటుంది. అండ్ ఇంకా వచ్చేసి మనం ఇలా 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 దులుపుతూ ఉంటాం కదా హెయిర్ వాష్ అయిపోయినాక, అస్సలు చేయకూడదు. అలా చేయడం వల్ల ఆ ఫోర్స్కి సగం మన జుట్టు కూడా చేతికి వచ్చేసింది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. అండ్ అలా అస్సలు చేయకండి. ఇంకో టిప్ ఏంటంటే మన హెయిర్ ఎక్కువగా టైట్గా పానీ టైల్స్ కానీ మామూలుగా జడ వేసుకునే వాళ్ళు కూడా చాలా టైట్గా అల్లేస్తుంటారు. అలా టైట్గా వల్లేస్తాయండి. చూసారా నాకు ఇలా ఫ్రంట్ అసలు ఎక్కడ పోయాను. నేను కూడా లాంగ్ హెయిర్ అసలు నాకు ఇంతకుముందు షార్ట్ అంటే హెయిర్ షార్ట్గా ఉండేది, ఎక్కువ వాల్యూమ్ ఉండేది, కొంచెం లావుగా ఉండేది, కొంచెం అంత లాంగ్ అయితే కాదు. అయితే మా హస్బెండ్కి వచ్చేసి లాంగ్ హెయిర్ అంటే చాలా ఇష్టం. ఇంకా ఆయన నాతో బెట్ వేశాడు అనమాట, నువ్వు 1 yearలో నీ హెయిర్ లాంగ్ చేసుకుంటే నీకు గోల్డ్ రింగ్ కనిపిస్తాను అని. సో ఆ గోల్డ్ రింగ్ కోసమైనా నేను అసలు 1 year ఎంత కష్టపడ్డానంటే అసలు ఎవ్వరి జరిగి నా హెయిర్ ఇచ్చేదాన్ని కాదు. అండ్ మా వీక్లో 2 times హెడ్ బాత్ చేసి మార్నింగ్ హెడ్ బాత్ చేయడం, సాయంత్రం అయ్యేటప్పటికి ఆయిల్ పెట్టేయడం. అసలు ఎవరిని ముట్టుకునేదాన్ని కదా. అసలు ఏ హెయిర్ స్టైల్స్ కూడా ట్రై చేయలేదు అప్పుడైతే నేను. అసలు ఎక్కువ హెయిర్ స్టైల్స్ అని వేసుకుంటే ఆ హెయిర్ ఎక్కడే ఊడిపోద్దు అని ఎక్కువ హెయిర్ స్టైల్స్ కూడా వేయలేదు. ఒకే హెయిర్ స్టైల్ పాపిడి తీయడం, జడ వేయడం, పాపిడి తీసుకోవడం, జడ వేయడం అంతే. కానీ 1 yearకి ఎలాగైనా నేను ఆ బెట్ విన్ అయ్యానమాట. ఆ బెట్ గెలిచాను. అండ్ నాకు గోల్డ్ రింగ్ కూడా కొనిపెట్టారు మా హస్బెండ్. అంత ఇదిగా ఎంత పట్టుదలగా అసలు. అంటే కొంతమంది చదువులో ఉంటే నాకేమో అలాంటి వీడియోలు ఎలా అయినా నేను జుట్టు పెంచుకోవాలి, లాంగ్ హెయిర్ చేసుకోవాలి, నేను రింగ్ ఎలా, అది కూడా ఒక మోటివేషన్ నాకు ఆ టైంలో. ఎలా అయినా నేను రింగ్ గెలుచుకోవాలన్న ఇదితో హెయిర్ అయితే పెంచుకున్నాను. ఇంకా అలా మెల్లిమెల్లిగా పెరిగిన హెయిర్ కూడా నాది ఇప్పుడు హెయిర్ లాంగే ఉంది. ఏంటంటే ఎలా పీస్ అలాగే టైట్గా అల్లుకునేదాన్ని జడలు. సో ఇంకా దాని రిజల్ట్ అంటే ఇలా మనకి హెయిర్ ఎక్కువ ఇది ఉండడం వల్ల ముందున్న హెయిర్ ఫాలికల్స్ మొత్తం ఇలా ఊడిపోతూ ఉంటాయన్నమాట. ప్లీజ్ అలా అయితే అస్సలు చేయకండి. హెయిర్ ఇలా మెల్లిగా మన లూజ్గానే ఉంచుకోండి. అండ్ నైట్ టైము హెయిర్ లీవ్ చేసుకోకుండా ఆయిల్ బాగా పెట్టి పడుకోండి. దానివల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అయితే ఉండదు. అండ్ వీక్లీ 2-3 times అన్నా మనకి హెడ్ బాత్ చేస్తాం కదా. హెడ్ బాత్ చేసాక 2 times మనం హెడ్ బాత్ చేసే ముందు ఆయిల్ రాసుకుని హెడ్ బాత్ చేయడం, అలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవడం వల్ల కూడా మనకి హెయిర్ ఊడకుండా ఉంటుంది. మనం టిప్స్ ఫాలో అంటే ఊడకుండా ఉండాలి అంటే ఏం చేయాలో టిప్స్ ఫాలో అవుతుంటాం, కానీ అవి కాకుండా ఇంకా తినేటప్పుడు కూడా కొన్ని హెల్దీ ఫుడ్స్ ఉంటాయి కదా మనకి, ప్రోటీన్, కెరటిన్, ఇలాంటి జింక్, ఐరన్, అవన్నీ మన హెయిర్ కూడా చాలా అవసరం. మన బాడీకి ఎంత అవసరం మన హెయిర్ కూడా అంతే అవసరం. సో అవి కూడా మన హెల్త్లో భాగంగా మన హెయిర్ కూడా అందే విధంగా కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకుంటూ ఉంటే మనకి హెయిర్ లాస్ అనేది చాలా తగ్గుతుంది.
అండ్ మోస్ట్ చాలామంది సీ సెక్షన్ తర్వాత చాలా హెయిర్ లాస్ అవుతుంది. అంటే చిన్నపిల్లలకి పాలు, నాది అసలు అలాగే హెయిర్ లాస్ అయింది చాలా అయిందన్నమాట. చిన్నపిల్లలకి పాలు ఇవ్వడం వల్ల అలాంటి వాటి వల్ల కూడా మనకి హెయిర్ లాస్ ఎక్కువ అవుతుంది. కాబట్టి అప్పుడు చేస్తారు కదా గోంద లడ్డు, బాలింత లడ్డులని, అవి కొంచెం ఎక్కువ తీసుకుంటూ ఉంటే మనకి సరిపోతుంది అన్నమాట. మనం ఏది అయినా పోస్ట్ మార్టం తర్వాత సీ సెక్షన్ తర్వాత మనకి హెయిర్ లాస్ కన్ఫామ్గా అవుతుంది. నాకు తెలిసేది దానికి ఏ మందులు ఉండవు. మళ్ళీ తర్వాత ఆటోమేటిక్గా అదే మనకి రీగ్రోత్ అవుతుంది అండ్ హెయిర్ మళ్ళీ కొత్తగా హెయిర్ కూడా వస్తుంది. దానివల్ల మనం ఎటువంటి టెన్షన్. ప్లాస్టిక్ కోమ్స్ వాడుతుంది కదా, దువ్వెనలు అవి అసలు ప్లాస్టిక్ అస్సలు వాడకండి. ఇవి ఇప్పుడు మనకి ఎక్కువగా ఇవి చెక్కతో చేసినవి అలాంటివి వస్తున్నాయి కదా, అలాంటివి ట్రై చేయండి. వాటి వల్ల కూడా మనకి ఎక్కువ పళ్ళు గ్యాప్ ఉంటాయి కదా, అలాంటివి ఎక్కువ యూస్ చేయండి. ఎందుకంటే దానివల్ల మనకి తొందరగా చిక్కుపోతుంది అండ్ దానివల్ల హెయిర్ కూడా ఎక్కువగా ఊడకుండా ఉంటుంది. ఇంకా ఏంటంటే బయట సన్లైట్లో హెయిర్ డ్రై చేసుకోవడానికి ఎక్కువ ప్రయత్నించండి. ఇప్పుడు హెయిర్ డ్రైస్ అలాంటివి వచ్చేసింది, కానీ బయట ఎండకి హెయిర్ డ్రై చేస్తే దానివల్ల అసలు తొందరగా డ్రై ఉంటుంది అండ్ షైన్ కూడా ఉంటుంది మన హెయిర్. ఇలాంటి చాలా వాటిని మనం ఇగ్నోర్ చేస్తుంటాం, కానీ మనకి పాతకాలంలో చాలా పద్ధతులు ఉంటాయి. వచ్చేసి మనం హోమ్ రెమెడీస్ ట్రై చేసినప్పుడు ఆ హోమ్ రెమెడీస్లో కూడా మనకి కొన్ని పడనివి కూడా ఉంటాయి, అవి అవాయిడ్ చేయండి. అవే ఏంటంటే హెయిర్ స్టైల్స్. మనం హెయిర్ స్టైల్స్ యూజ్ చేసినప్పుడు ఒకే హెయిర్ స్టైల్ ఎప్పుడు ఒకే హెయిర్ స్టైల్ వేస్తూ ఉండకూడదు. నాలాగా నేను ఎక్కువ ఒకే హెయిర్ స్టైల్ ఉంటాను. నా వీడియోస్ చాలా చూడండి కంటే ఎక్కువ ఇలా తీసి అదే వేస్తాను. దానివల్ల ఏంటంటే ఒకే మెథడ్ ఉండడం వల్ల అంత దూరం మనకి హెయిర్ ఊడిపోయి ఉంటుంది. అలా అస్సలు చేయకండి. డైలీ ఒక్కొక్క హెయిర్ స్టైల్ ట్రై చేస్తూ ఉండండి. మనకి హెయిర్ స్టైల్స్ వస్తాయి అండ్ మనకి కొంచెం హెయిర్ ఫాల్ అనేది కొంచెం తగ్గుతుంది అన్నమాట. మెల్లిమెల్లిగా చెప్పుకుంటూ వస్తాను. ఇంతకీ మన వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంకా మనకి ఇప్పుడైతే నేను ఏదో కొత్త స్టార్టింగ్ వీడియో కాబట్టి కొంచెం నాకు కూడా కొంచెం నర్వస్గా ఉంది. కాబట్టి తొందరగా చెప్పాను. కానీ ఇంకేమైనా గుర్తుంటే అండ్ నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2గా మళ్ళీ చేసి చెప్తాను. అప్పటిదాకా మన వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటిదాకా ఉంటా. బాయ్.